గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. శరీరంలోని కీళ్లు వ్యాధిగ్రస్తం కావటాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. ఆస్టియో అంటే ఎముక, ఆర్థరైటిస్ అంటే వాపు లేదా ఇన్ఫ్లమేషన్ అనే అర్థం. చేతి వేళ్ల కనుపులు, వెన్నుపూస, తుంటి ప్రదేశం, కాలి బొటనవేళ్లు తదితర ప్రదేశాలలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నప్పటికీ మోకాళ్లలోనే ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపించడానికి కారణం మోకాళ్ళు ఎక్కువగా అరుగుదలకు గురి కావటమే. వీటికి ప్రధాన కారణాలేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 and 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? సో మన బాడీ లోపల నంబర్ ఆఫ్ జాయింట్స్ అనేది ఉంటున్నాయి. అంటే మనం నార్మల్గా ఒక మూవ్మెంట్ చేయడానికి, నార్మల్గా నడవడానికి, మన బాడీకి కంప్లీట్గా నడిచేటప్పుడు బ్యాలెన్స్లో ఉండడానికి 100% మన బాడీలో మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ అనేది నార్మల్ ఉండాల్సి ఉంటుంది. మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ అంటే ఏదైతే ఉంటుందో మన బాడీ లోపల జాయింట్స్కి ప్రాపర్గా ఫార్మేషన్ అనేది చేస్తున్నది. అండ్ మనం డే టు డే యాక్టివిటీస్ అనేది నార్మల్గా ఉంటుంది. మనం నార్మల్గా కూర్చోవడం, నార్మల్గా పండుకోవడం, నార్మల్గా కూర్చున్న తర్వాత లేవడం, ఇవన్నీ అనేది మనకు బాగా ఈజీగా కనపడుతుంది. కాకపోతే ఇవన్నీ మూవ్మెంట్స్ అనేది బాడీలో నార్మల్గా ఫంక్షన్ చేయాలంటే ఈ మస్క్యులోస్కెలిటల్ సిస్టంలో 200 బోన్స్ కంటే కూడా ఎక్కువగా బోన్స్ ఉంటాయి. అండ్ నంబర్ ఆఫ్ జాయింట్స్ అనేది ఉంటుంది. ఏదైతే జాయింట్స్ ఉంటాయో అవి 2 బోన్స్ అంటే 2 బొక్కలు ఎప్పుడైతే దగ్గరకు వచ్చిన తర్వాత ఒక కాంపాక్ట్ ఫార్మేషన్ చేస్తుందో దానికి మనం జాయింట్ అనేది అంటాము. సో మన బాడీలో నంబర్ ఆఫ్ జాయింట్స్ అనేది ఉన్నాయి. కాకపోతే అన్నిటికంటే ఎక్కువగా ఇంపార్టెంట్, మేజర్ ఇంకా పెద్ద జాయింట్స్ అంటే మన మోకాలు, మన హిప్ జాయింట్స్ అండ్ జనరల్గా మన యాంకిల్స్ అనేది కూడా జనరల్గా మనం దీనికి వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటాం. కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మేజర్ జాయింట్స్ కింద మనం మెడికల్ టర్మ్స్లో తీసుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైనా కూడా మన వెయిట్ అనేది పెరుగుతుంది, మన ఏజ్ అనేది పెరుగుతుంది, హార్మోనల్ చేంజెస్ అనేది జరుగుతుంది, డీజనరేషన్స్ అంటే అరగడం అనేది స్టార్ట్ అయ్యేది జనరల్గా జరుగుతుంది. సో ఆర్థరైటిస్ దాంట్లో ఆస్టియోఆర్థరైటిస్ మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇవి రెండుకి కారణాలు, లక్షణాలు. డెఫినెట్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత అరగడం జరుగుతుంది. స్పెషల్గా కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్, ఐరన్, జింక్, మెగ్నీషియం ఇవి ఎప్పుడైతే తక్కువగా అవుతుందో మన బాడీలో, స్పెషల్గా ఆడవాళ్ళకి ఈ డెఫిషియన్సీస్ అంటే ఇవన్నీ పదార్థాలు ఒక మెనోపాజ్ వచ్చిన తర్వాత అంటే మంత్లీ పీరియడ్స్ ఎప్పుడైతే స్టాప్ అవుతున్నాయో 40 years కానీ 45 years తర్వాత ఆ టైంకి మనం మెనోపాజ్ అంటాము. ఆ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ నల్గొండ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్కారం మేడం. సార్ నమస్తే, చెప్పండి. మా మామగారికి అండి మోకాలు నొప్పులు ఉన్నాయండి, కొంచెం షుగర్ ఉంది ఆయనకి మేడం. ఓకే సార్, ఏజ్ ఎంత? ఒక 50 సంవత్సరాలు ఉంటాయి మేడం. ఓకే, 2 మోకాళ్ళు వస్తున్నాయి సార్? 2 మోకాలు నొప్పులు వచ్చాయండి, 50 సంవత్సరాలు ఉంటాయి, కొంచెం షుగర్ ఉంది మేడం. మరి మన హాస్పిటల్ తీసుకురామంటారా, ఎట్లా మేడం? సార్ మీరు దీని గురించి ఏమైనా పరీక్షలు చేయించుకున్నారా ఇప్పటి వరకు? ఎక్కడ చూపించారు మేడం? ఇప్పుడు షుగర్ ఉంది మేడం, ఇప్పుడు మళ్ళీ షుగర్ చెక్ చేసి షుగర్ వచ్చింది, మోకాలు నొప్పులు వచ్చాయి మేడం ఆన్లైన్ ఆయనకి. ఓకే సార్, ఏ హాస్పిటల్ పోవాలన్నా మంచి హాస్పిటల్ అని ఇప్పుడే టీవీ పెడితే మీరు వచ్చింది మేడం, నెంబరు చేసాం మేడం. ఓకే సార్, ఫైన్ సార్, నేను మీకు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తాను సార్. సో మీకు టీవీ పైన కనిపించిన నంబర్స్లో డెఫినెట్గా మీరు ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి సార్. మీరు ఎక్కడైతే ఉంటున్నారో మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఎక్కడ ఉంటుందో మీరు కరెక్ట్గా చెప్తారు. సో కాలర్ గారు చెప్పినట్లు 50 years ఏజ్ ఉన్నది అండ్ మోకాలు 2 నొప్పులు ఉంటున్నాయి అండ్ కొన్ని రోజుల క్రితమే డయాబెటీస్ కూడా డిటెక్ట్ అనేది అయింది. సో డెఫినెట్గా డయాబెటీస్కి ప్రెజెంట్గా మీరు జనరల్ మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు మోకాల నొప్పుల కోసానికి హోమియోపతిలో మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కంప్లీట్గా రివర్స్ అవ్వడానికి ఇప్పుడు ఛాన్సెస్ 100% ఉన్నాయి. స్టార్టింగ్లో వచ్చినప్పుడు మీకు 100% తగ్గుతుంది, ఎలాంటి ఆపరేషన్ కానీ ఎలాంటి ఇంజెక్షన్స్ లేకుండా. సో డెఫినెట్గా మీరు ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీకు ఏదైతే అవసరం ఉన్న సజెషన్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఉన్నాయో అన్నీ మీకు డీటెయిల్గా కేస్ షీట్ చూసిన తర్వాత మీకు ఇమీడియట్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. కంప్లీట్ రివర్సల్ అనేది ఇప్పుడు పాసిబుల్ అనేది 100% ఉన్నది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. అమలా కర్ణాటక నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో చెప్పండి. నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి. మా అత్తగారికి ఇప్పుడు 50 years ఉన్నాయి. ఓకే, ఆమెకి చాలా జాయింట్ పెయిన్స్ చాలా ఉన్నాయి, అంటే మోకాల నొప్పులు చాలా ఉన్నాయి, చాలా నడవలేకపోతున్నారు, ఒక 10 steps కూడా ఎక్కలేకపోతున్నారు ఆమె. ఈ పరిస్థితి ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? ఒక 2-3 years నుంచి ఇదే ఉంది మ్యామ్.
మెడిసిన్స్ వాడుతున్నారా? నో మ్యామ్, ఎటువంటి మెడిసిన్స్ వాడడం లేదు. ఓకే అండి, డాక్టర్కి కూడా హోమియోలో ఏదైనా పర్మనెంట్ గా సొల్యూషన్ ఏదైనా దొరుకుతుందా మ్యామ్? అంటే Yes. జాయింట్ రీప్లేస్మెంట్ కి ఏదైనా? ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో ఇంతకుముందు కూడా కాలర్ గారు అడిగినట్లు ప్రెజెంట్గా 50 years ఏజ్లో ఆడవాళ్ళకి ఒక 2 to 3 years టైం నుంచి రెండు కాళ్ళలో మోకాళ్ళ నొప్పులు అనేది ఎక్కువగా ఉన్నది. కాకపోతే ఒక ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయలేదు. నేను మీకు ఒక సజెషన్ ఇస్తానండి. మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అనేది ఉంటున్నాయి. అంటే ఎక్స్రే ఇంకా బ్లడ్ టెస్ట్ కోసానికి మీకు ఫెసిలిటీస్ అనేది ఉంటుంది. మీరు ఎక్కడ కూడా డాక్టర్కి కన్సల్ట్ అవ్వలేదు కాబట్టి ఒక్కసారి కొన్ని టెస్ట్ అనేది నేను చెప్తాను, అది మీరు నోట్ డౌన్ చేసుకొని అది చేయించుకున్న తర్వాత మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్కి డెఫినెట్గా కన్సల్టేషన్ మీరు తీసుకోండి. మీకు కరెక్ట్గా సమాధానం దానికి ఉంటుంది. ఆపరేషన్ లేకుండా ఇది 100% పాసిబుల్ ఉంది. నంబర్ 1, 2 జాయింట్స్కి ఎక్స్రే మీరు చేయించుకోవాలి. అండ్ నంబర్ 2, ఆర్ఏ ఫ్యాక్టర్, రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఇది ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. దీంతో పాటు ఈఎస్ఆర్ అండ్ సిఆర్పి ఇన్ని మీ టెస్ట్ చేయించుకున్న తర్వాత రండి. మీకు 100% ఎలాంటి సర్జికల్ ఏదైతే ప్రొసీజర్స్ ఉంటాయో అది లేకుండా మీకు డెఫినెట్గా ఇది కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఫర్దర్గా మనం ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఏంటో మనం అర్థం చేసుకుందాం. సో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. రామకృష్ణ, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. చెప్పండి, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. నాకు మోకాళ్ళ నొప్పులు దాదాపు 3 సంవత్సరాలు అయింది మేడం. మీరు మెడిసిన్స్ వాడుతున్నారా సార్? ఆ మెడిసిన్ ఇంతకుముందు డాక్టర్ కన్సల్ట్ అయినా, నాకు 3rd stage ఉన్నాయి. 3rd stage ఉంది. ఓకే సార్. సో మెడిసిన్స్ పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా, కాల్షియం కూడా వాడుతున్నారా? వాడకున్నారు చాలా మంది డాక్టర్లు. వాడుతుంటే అది వాడి నుంచే బాగుంటాయి, మళ్ళీ ఎక్కువ అవుతాయి మేడం. అది రైట్ సార్. ప్రెసెంట్గా మీకు నడిచేటప్పుడు మీరు నార్మల్గా నడుస్తున్నారా, లేకపోతే ఒక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇంబ్యాలెన్స్గా నడుస్తున్నారా? లేదు మేడం, మాలో నచ్చాలి కానీ కొద్ది దూరం నచ్చినాక విపరీతమైన నొప్పులు మేడం. ఓకే సార్, రైట్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది 3 years కంటే ఎక్కువగా చాలా టైం నుంచి ఉన్నది. గ్రేడ్ 3లో ఉన్నారు ఆస్టియోఆర్థరైటిస్. గ్రేడ్ 3 అంటే ఏంటిది మనం ఇప్పుడు కొద్దిసేపట్లో డీటెయిల్గా అర్థం చేసుకుందాం. సో నేను మీకు ఆన్సర్ ఇవ్వాల్సింది, మీరు చెప్పినట్లు కరెక్ట్గా పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువ రోజులు మనం వాడలేము. డెఫినెట్గా మీరు ఒక్కసారి మీకు ఏమైనా పాత రిపోర్ట్స్ కానీ లేటెస్ట్ రిపోర్ట్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే డెఫినెట్గా అది తీసుకొని, అండ్ ఇంకొకటి లేటెస్ట్ రిపోర్ట్ మనకు అవసరం ఉంటుంది, ఎక్స్రే. 2 మోకాళ్ళకి ఎక్స్రే అనేది ప్రెసెంట్గా అవసరం ఉంటుంది. అండ్ మీ షుగర్ లెవెల్స్ అండ్ ఆర్ఏ ఫ్యాక్టర్, ఇవి 3 టెస్ట్ మీరు ఒకసారి చేయించుకొని రండి. అండ్ డెఫినెట్గా ప్రెజెంట్గా పెయిన్ కిల్లర్స్ లేకుండా, సర్జరీ లేకుండా మీ ఉన్న కండిషన్కి మనం అట్లీస్ట్ ఒక 50 to 70% బెటర్ అయింది చేయొచ్చు. ఫర్దర్గా కూడా మీకు ఫ్యూచర్లో ఆపరేషన్ లేకుండా నార్మల్గా మీరు నడవచ్చు. అలాంటి సిచ్యువేషన్ ఇది 100% పాసిబుల్ ఉంటుంది. కాకపోతే మీరు కంటిన్యూస్గా ట్రీట్మెంట్ వాడాల్సి ఉంటుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. గ్రేడ్ 3 అంటే మరి అది ఒక ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ కింద ఉంటుంది. సో మీరు కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడండి. మీరు ఉన్నంత కాలం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీకు హోమియోపతిలో మీకు మెడిసిన్స్ అనేది ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా అంటే ఆర్థరైటిస్కి సంబంధించి అంటే టైప్స్ ఉన్నాయి కదా, మరి గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? సో జనరల్గా మన ఆస్టియోఆర్థరైటిస్తో పాటు గౌటీ ఆర్థరైటిస్ ఉంటుంది. ఆస్టియోఆర్థరైటిస్లో స్టార్టింగ్ స్టేజ్లో ఓన్లీ కొంచెం ఎక్కువగా నిలబడినప్పుడు మాత్రమే పెయిన్స్ అనేది వస్తుంది. అదే గ్రేడ్ 2లో మీకు కంటిన్యూస్ పెయిన్ అనేది ఉంటుంది. కాలర్ గారు చెప్పారు గ్రేడ్ 3 ఉన్నది. సో గ్రేడ్ 3లో అండ్ గ్రేడ్ 4 ఇవి 2 స్టేజెస్ కూడా మనం లాస్ట్ స్టేజ్ కింద తీసుకుంటాము. ఆస్టియోఆర్థరైటిస్లో 2 మోకాళ్ళలో ఏదైతే ఉంటుందో దాని మధ్యన స్పేస్ అంటే కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా డెఫిషియన్సీ వల్ల విటమిన్ డి, కాల్షియం, ప్రోటీన్, ఐరన్, జింక్ అండ్ మెగ్నీషియం డెఫిషియన్సీ ద్వారా ఇది కంప్లీట్గా అరిగిపోతుంది. సో ఎప్పుడైతే ఇది ఆ కార్టిలేజ్ ఏదైతే 2 జాయింట్స్ మధ్యన ఉంటుందో అది పూర్తిగా అరిగిపోతుందో ఆ స్టేజ్కి మనం గ్రేడ్ 3, దాని తర్వాత గ్రేడ్ 4 అనేది అంటూ ఉంటాము. సో గ్రేడ్ 3, గ్రేడ్ 4లా నడవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. బికాస్ పేషెంట్ అనేది చాలా ఇంబ్యాలెన్స్గా అంటే ఒక సైడ్ అయ్యి జనరల్గా నడుస్తూ ఉంటారు. మన మెడికల్ టర్మ్స్లో మనం దానికి వాడలింగ్ గేట్ అనేది అంటూ ఉంటాం. సో ఆస్టియోఆర్థరైటిస్తో పాటు ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శంకర్, ప్రకాశం జిల్లా నుంచి, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో శంకర్ గారు, మాట్లాడండి. సార్ నమస్తే, చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి సార్. మేడం నాకు మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి మేడం. ఓకే సార్, మీ ఏజ్ ఎంత, ఎప్పటి నుంచి ఉంది, మీరు ఏం మెడిసిన్స్ వాడుతున్నారు? నాకు 3 రోజుల నుంచి ఉంది మేడం. నేను
నాకు వయసు 41 సంవత్సరం మేడం. ఓకే, మెడిసిన్స్? మెడిసిన్ అంటే 10 రోజులు వాడాను, ఇంకా తగ్గలేదు. ఓకే, సరే. నేను కలిగిస్తాను మేడం, ఏ చెట్లు తాడి చెట్లు కలిగిస్తాను మేడం. రైట్ రైట్, ఓకే సార్. మీకు వేరే ప్రాబ్లమ్స్ బీపీ కానీ థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ఉందా? అవి ఏమి లేదు మేడం. అవి లేదు. ఓకే సార్, రైట్, ఫైన్ సార్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ అడిగింది ఏజ్ వచ్చేసి 40 years, కొంచెం వర్క్ అనేది హార్డ్ వర్కే చేస్తారు అండ్ 10 days 15 days మాత్రమే మెడిసిన్స్ వాడారు, తగ్గలేదు, సో మెడిసిన్ స్టాప్ చేశారు. సార్ నేను మీకు ఒక విషయం చెప్పాల్సింది, ఇది ప్రాబ్లమ్స్ అనేది ఆర్థరైటిస్ మోకాలు నొప్పులు ఏదైతే ఉంటుందో ఇది ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన పూర్తిగా కార్టిలేజెస్ అంటే జాయింట్స్ మధ్యన స్పేస్ ఉంటుందో అది అరిగిపోతుంది, కంప్లీట్గా కార్టిలేజ్ అరిగిపోతుంది, కాబట్టి ఈ ప్రాబ్లం అవుతుంది. సో ఈ ట్రీట్మెంట్ కూడా దీనికి కొంచెం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అంటే ఎక్కువ కాలం కోసానికి మీరు వాడితేనే మీకు రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. కొంతమంది పేషెంట్లు ఒక మిస్టేక్ చేసేది ఏంటంటే ఒక 6 months కానీ 7 months వాడిన తర్వాత బాగా మంచి హెల్ప్ ఏమంటారు మెడిసిన్స్ హెల్ప్ చేస్తాయి అండ్ జనరల్గా నడవడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది, స్మూత్గా అయిపోతుంది. దాని తర్వాత పేషెంట్స్ అనేది 90% పేషెంట్స్ అనేది మెడిసిన్స్ అనేది మానేస్తారు, లేకపోతే గ్యాప్ ఇచ్చేస్తారు. సో ఇది నంబర్ 1 మిస్టేక్ పేషెంట్స్ చేసేది. ఇది ఒక డీజనరేటివ్ స్టేజ్. డీజనరేటివ్ స్టేజ్ అంటే ఏంటిది? ఇది అరగడం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. అది స్టాప్ చేయాలంటే అది చాలా కాలం పడుతుంది. సో మినిమం ఒక 1 to 2 years మీరు కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడాలి. కాకపోతే అట్లా అని మనం పెయిన్ కిల్లర్స్ అనేది వాడొద్దు. స్టార్టింగ్లో ఒక 1 month 2 months మాత్రమే పెయిన్ కిల్లర్స్ అనేది వాడాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇలాంటి హోమియో లాంటి మెడిసిన్స్ మీ దగ్గర ఎవరైతే ఉంటున్నారో డెఫినెట్గా మీరు అక్కడ ఒక లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ 1 to 2 years మీ ట్రీట్మెంట్ కరెక్ట్గా వాడితేనే మీకు రిజల్ట్స్ అనేది ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో అంటే ఇంకా ఒక 10 years కానీ 15 years తర్వాత ఆపరేషన్ లాంటి స్టేజ్ అనేది రాకుండా మీకు హోమియోపతి అనేది మీకు ప్రొటెక్షన్ అనేది ఇస్తున్నది. సో డెఫినెట్గా మీరు కొంతకాలం ఎక్కువ టైం అనేది తీసుకొని మీరు వాడండి. కొన్ని డేస్లో ఇది జనరల్గా ఎవరికైనా కూడా ఫాస్ట్గా రిజల్ట్స్ అనేది ఎవరైనా సరే పెయిన్ కిల్లర్స్ ద్వారా మాత్రమే పాసిబుల్ ఉంటుంది. కానీ నార్మల్గా దీనికి 100% ఇంప్రూవ్ చేసుకోవాలి, న్యాచురల్గా ఇంప్రూవ్ చేసుకోవాలి. లోపల ఉన్న డీజనరేషన్కి అరగడానికి మనం దానికి ఒక బ్రేక్ ఒకటి స్టాప్ అనేది ఇవ్వాలంటే డెఫినెట్గా కొంతకాలం అనేది టైం అనేది పడుతుంది. సో ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా ఆర్థరైటిస్ గురించి మెడిసిన్స్ వాడుతున్నారో వాళ్ళు ఆల్వేస్ గుర్తుంచుకోవాలి, ఆర్థరైటిస్ కోసానికి అది ఏ ఆర్థరైటిస్ అయినా సరే ఎప్పటికైనా కూడా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ మీరు యూస్ చేస్తేనే అది ఎఫెక్టివ్ ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ మానేసిన తర్వాత అది రిటర్న్ రావడం అనేది 90% అనేది ఉండదు, ఓన్లీ 10% మాత్రమే ఉంటుంది. అది కూడా సివియారిటీ అనేది బాగా తక్కువగా ఉంటుంది. సో ఇది ఎవరైనా కూడా ఆర్థరైటిస్ పేషెంట్స్ గుర్తుంచుకోవాల్సింది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శేషయ్య ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి సార్. మేడం హోమియో కేర్ లో మేడం థైరాయిడ్ కి ఇట్లా ఇంత టైం అని పీరియడ్ కట్ ఆఫ్ ఉంటుందా మేడం, లేకపోతే లైఫ్ టైమ్ ఇంగ్లీష్ మెడిసిన్స్ మాదిరి వాడుకోవాలా మేడం? ఓకే సార్, రైట్ సార్. మీరు ఆల్రెడీ వాడుతున్నారా లేకపోతే వాడి మళ్ళీ స్టాప్ చేశారా సార్? 2 months నుంచి కంటిన్యూలో ఉన్నా మేడం. ఓకే సార్, ఇంకా మీ ఇంగ్లీష్ మెడిసిన్ ఏమైనా వాడుతున్నారా? థైరోనామ్ అట్లాంటిది ఏమైనా? ఇంగ్లీష్ ఆపేసిన మేడం. అంటే 4 months ఫస్ట్ ఇంగ్లీష్ వాడుకొని నార్మల్ కి వచ్చాము చూడు మేడం కంట్రోల్ లో. రైట్, అవును. ఓకే సార్, నేను మీకు చెప్తాను సార్. ఓకే, నేను మీకు చెప్తాను సార్. సో మన హోమియో కేర్లో థైరాయిడ్ కోసానికి ఏమైనా కరెక్ట్గా ఫిక్స్డ్ డ్యూరేషన్ ఉంటుందా, మీరు ఇంతకాలమే వాడాలి అనేది ఒక క్వశ్చన్ ఉన్నది సార్. డెఫినెట్గా అట్లీస్ట్ ఒక 1 year మీరు వాడాల్సి ఉంటుంది. బికాస్ మన థైరాయిడ్ ఏదైతే ఫంక్షనింగ్ ఉందో, థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఫంక్షనింగ్ ఉందో అది నార్మల్గా స్టార్ట్ అవుతుంది ఒక 3 months to 6 months తర్వాత, డిపెండింగ్ అపాన్ మీ ఏ స్టేజ్కి వచ్చారు. కొంతమంది పేషెంట్స్ అనేది చాలా చాలా కాలం నుంచి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, అది 100% అవసరం కూడా ఉంటుంది. కాకపోతే ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి కౌంటర్ చేయడానికి హోమియోపతి మెడిసిన్స్కి కొంతకాలం టైం పడుతుంది. థైరాయిడ్కి మీ ఉన్న కండిషన్కి కట్ ఆఫ్ అనేది డెఫినెట్గా ఉంది. మినిమం 1 year అండ్ మ్యాక్సిమం 2 to 3 years డిపెండింగ్ అపాన్ మీ థైరాయిడ్ లెవెల్స్ అనేది ఎలా ఉన్నాయి. కొంతమంది కేసెస్లో TSH అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అలాంటి వాళ్ళకు 3 years కూడా పడే ఛాన్సెస్ ఉంటుంది. లైఫ్ టైం అయితే డెఫినెట్గా ఉండదు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నిర్మల నెల్లూరు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మోకాలు నొప్పులు మేడం. ఓకే, ఏజ్ చెప్పండి. 35. ఓకే, ప్రెసెంట్గా మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా? వాడతాం, వాడినా తగ్గుతుంది, మళ్ళా వస్తా ఉన్నాయి మామూలుగానే. ఓకే అండి, సరే సరే. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్గా నడవడం అనేది ఇబ్బందిగా ఏమైనా ఉంటుందా? నడవాలంటే ఇబ్బంది, కూర్చోలేకుండా ఉన్నా, లేకుండా కాళ్ళు ఎక్కువ నొప్పులు. ఓకే ఓకే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను.
సో కాలర్ గారు అడిగింది నొప్పులు ఆర్థరైటిస్ అనేది చాలా కాలం నుంచి ఉంది, మెడిసిన్స్ వాడారు, కాకపోతే అది మళ్ళీ రిపీట్ అనేది అవుతుంది. ఇంతకు ముందు నేను చెప్పినట్లు ఈ ఆర్థరైటిస్లో మీరు మెడిసిన్స్ ఏదైనా కూడా, మీరు హెర్బల్ మెడిసిన్స్ అయినా సరే, మీరు ఏదైతే వాడుతున్నారో ఏదైనా సరే, డెఫినెట్గా దీనికి ఒక ఫిక్స్డ్ పీరియడ్ అయితే ఉంటుందని మనం చెప్పలేము. కాకపోతే మినిమం 2 to 3 years మీరు ఎక్కడైనా కూడా ట్రీట్మెంట్ వాడాల్సి ఉంటుంది. అదే మన హోమియోకేర్ గురించి చెప్పాలి, హోమియోపతి గురించి చెప్పాలంటే డెఫినెట్గా అట్లీస్ట్ మీకు 2 to 3 years మీరు వాడాల్సి ఉంటుంది. బికాస్ ఏదైతే అరగడం ఉంది దానికి స్టాప్ చేయడానికి మన మెడిసిన్స్కి అనేది ఎక్కువగా టైం పడుతుంది. బికాస్ ఇది న్యాచురల్గా మన బాడీకి లోపల ఏదైతే డీజనరేషన్స్ అవుతున్నాయో దానికి స్టాప్ చేయడానికి కంపల్సరీ అవసరం ఉంటుంది. బికాస్ 3 months to 6 monthsలో ఇది జనరల్గా అవుతుంది, పాసిబుల్ ఉంటుంది. కాకపోతే స్టాప్ అయిన తర్వాత బికాస్ మన ఏజ్ రోజుకి పెరుగుతుంది, ఎవ్రీ ఇయర్ మన ఏజ్ పెరుగుతుంది, ఎవ్రీ డే మన బాడీలో ఉన్న సెల్స్ ఏదైతే ఉన్నాయో అది అరిగిపోతున్నాయి, అది డ్యామేజ్ అవుతున్నాయి. 40 years తర్వాత అందుకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అవుతాయంటే బికాస్ మన బాడీ లోపల 40 years తర్వాత సెల్స్ అనేది కొత్తగా రావడం అనేది స్టాప్ అయిపోతాయి. కాబట్టి మనకు నార్మల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా 40 years తర్వాత డెఫినెట్గా వస్తుంది. కాబట్టి కొంతకాలం మీరు వాడితేనే ఈ ప్రాసెస్ అనేది స్టాప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మీరు లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ వాడండి. కొంచెం అట్లీస్ట్ ఒక 1 year to 2 years మెడిసిన్స్ అయినా కూడా డెఫినెట్గా వాడండి. ప్రెజెంట్గా మీరు కొంచెం డైలీ పాలు అనేది తాగడం స్టార్ట్ చేయండి. డెఫినెట్గా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఇంకా మెడిసిన్స్ కూడా మీరు తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ నల్గొండ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్కారం మేడం. సార్ నమస్తే, చెప్పండి. మా భార్యకి నిన్న హాస్పిటల్ తీసుకున్నాండి నిన్న మేడం. ఓకే సార్. అయితే కాళ్ళకి నరాలు కొంచెం ఆశ అక్కడక్కడ కొంచెం వద్దినాయి మేడం, అక్కడక్కడ నల్ల మచ్చలు వచ్చాయి 2-3 ఈ కాలుకి. అయితే ఇక్కడ హాస్పిటల్ చూసి వెరికోస్ వచ్చిందండి, ఆపరేషన్ చేసుకోవాలంటారు మేడం. దీనికి ఆపరేషన్ లేకుండా మన దాంట్లో పరిష్కారం ఉంటుందా మేడం? ఎస్ సార్. ఓకే సార్. డయాబెటీస్ లేకపోతే థైరాయిడ్, బీపీ ఏమైనా ఉందా మేడంకి? థైరాయిడ్ లేదు, బీపీ లేదు, ఏం లేదు మేడం. మంచిగా ఉంది, బీపీ కూడా ఏం లేదు మేడం. కాకపోతే కొంచెం వెయిట్ 89 ఉంటుంది మేడం. 45 ఏళ్ళు మేడం ఆమెకి. రైట్. నేను ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది వెరికోస్ వెయిన్స్ అనేది సమస్య రీసెంట్గా మేడంకి అనేది 48 years ఏజ్లో స్టార్ట్ అయింది. ఇది ఆపరేషన్ లేకుండా జరుగుతుందా? బికాస్ డాక్టర్స్ అనేది ఆపరేషన్ సజెస్ట్ చేశారు. అవును సార్, వెరికోస్ వెయిన్స్లో అగైన్ టైం అనేది తీసుకుంటుంది మన హోమియోపతిలో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో. కాకపోతే ఆపరేషన్ లేకుండా ఇది రివర్స్ అవ్వడం అనేది పాసిబుల్ ఉంటుంది. కాకపోతే ప్రెజెంట్గా మీరు చేయాల్సింది ఏంటంటే మెడిసిన్స్ తప్పకుండా మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు మెడిసిన్ స్టార్ట్ చేయండి. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ వాడండి. కాకపోతే ప్రెజెంట్గా మీరు ఇంట్లో చేయాల్సింది ఏంటంటే నైట్ టైం అట్లీస్ట్ ఒక 30 minutes మీరు కాళ్ళ కింద పిల్లో పెట్టుకొని పండుకోవాల్సి ఉంటుంది. అంటే 2 మెత్తలు పెట్టుకొని మీరు పండుకోండి. అది పెట్టుకున్నప్పుడు మన నెక్ కింద పిల్లో అనేది పెట్టుకోదు. అట్లాంటి పొజిషన్లో మీరు మినిమం 20 minutes డైలీ నైట్ పండుకునే ముందు, నిద్రపోయే ముందు మీరు చేయాల్సి ఉంటుంది. లేకపోతే మధ్యాహ్నం ఎప్పుడు రెస్ట్ తీసుకుంటారో అప్పుడు ఇది చేయడం స్టార్ట్ చేయండి. దీంతో పాటు మీరు మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేయండి. మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఫాస్ట్గా అనేది మీకు కనపడుతుంది. ఓకే అండి, మరి సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్, అలాగే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో మన ఆర్థరైటిస్లో ఆస్టియో ఆర్థరైటిస్ మరి సోరియాటిక్ ఆర్థరైటిస్ ఒక టైప్ ఉంటుంది. సో సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే జనరల్గా ఎప్పుడైతే బాడీలో స్కిన్ డిజీజ్ ఒకటి ఉంటుంది, సోరియాసిస్ అనేది, అలాంటి వాళ్ళకి ఎక్కువ కాలం వరకు సోరియాసిస్ ఉంటుంది. అది కూడా జాయింట్స్ దగ్గర, అంటే ఈ మన నేల్స్, ఫింగర్స్ దగ్గర, లేకపోతే నీ జాయింట్ దగ్గర అయినా కూడా, లేకపోతే యాంకిల్స్ అంటే మనం ఏదైతే పాదాల దగ్గర జాయింట్స్ ఉంటాయో అక్కడ నార్మల్గా సోరియాసిస్ అనేది డెవలప్ అనేది అవుతుంది. సో ఎక్కువ కాలం వరకు, ఎక్కువ కాలం అంటే ఎంత, అట్లీస్ట్ ఒక 5 years to 10 years, మినిమం 5 years అనేది మీకు సోరియాసిస్ ఉంది, ఈ జాయింట్స్ దగ్గరలో మీకు సోరియాసిస్ అనేది డెవలప్ అయింది అంటే డెఫినెట్గా కొంతమంది పేషెంట్స్కి 5 to 10% పేషెంట్స్కి మాత్రమే సోరియాటిక్ ఆర్థ్రోపథీ అంటే సోరియాసిస్ ద్వారా ఆర్థరైటిస్ అంటే మన జాయింట్ పెయిన్స్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది. సో ఇది ఒక 5 to 10% కేసెస్లో సోరియాసిస్ ద్వారా వచ్చే ఆర్థరైటిస్కి సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటారు. ఇది కూడా రివర్సిబుల్ అనేది ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీపతి, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. రైట్, కంటిన్యూ చేయండి. సో ఇది సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది డెఫినెట్గా రివర్సిబుల్ అనేది ఉంటుంది. బికాస్ మనకు సోరియాసిస్ అనేది ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో ఈ ఆర్థరైటిస్ కూడా రివర్స్. డిస్కషన్ కంటిన్యూ చేద్దాం మ్యామ్. కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. అలా మేడం శ్రీపాల్ మేడం. ఓకే సార్, నమస్తే, చెప్పండి సార్. మా వైఫ్ ఏమో థైరాయిడ్ ఉంది మేడం. ఓకే, థైరాయిడ్. అయితే ఈ థైరాయిడ్ కంటిన్యూ 5 mg మెడిసిన్ వాడుతున్నారు మేడం. అది కంటిన్యూ వాడాలా లేదా రికవరీ ఏమైనా అవుతుందా మేడం? ఓకే సార్,
మీరు ఏమంటారు ఏజ్ ఏమైనా చెప్పగలరా మేడంది? ఏజ్ 30. అండ్ ఎంత కాలం నుంచి థైరాయిడ్ ఉన్నది? అది 25 mg వాడుతున్నారు మేడం. అయితే ఇప్పుడు దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి ఉంది మేడం. ఓకే అండి, ఓకే సరే. కాకపోతే వెయిట్ గెయిన్, హెయిర్ ఫాల్ అట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఆగండి మేడం, కొంచెం ప్రాబ్లమ్స్ అంటూ. మీకు బరువు పెరగడం లేకపోతే హెయిర్ ఎక్కువగా రాలిపోవడం అట్లాంటి సమస్య ప్రెసెంట్ గా ఉందా? హెయిర్ ఉడుతుంది మేడం ఇప్పుడు. ఓకే అండి, ఓకే. ఇంకా థైరాయిడ్ 25 6-7 నెలల నుంచి హెయిర్ బాగా ఉడుతుంది మేడం. అంటే నా పెద్ద హెయిర్ ఉంటది. ఓకే అండి, మోకాలు దాగా ఉంటది నాది. రైట్. కొంచెం టోటల్ మీకు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇది మెడిసిన్స్ వాడుతున్నారు థైరాయిడ్ గురించి? అంటే 10 అంటే ఒక 7-8-9 ఇయర్స్ ఉంటది మేడం. 10 ఇయర్స్. ఓకే అండి, ఫైన్. నేను ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది అట్లీస్ట్ ఒక 8 to 10 years నుంచి థైరాయిడ్ ఉన్నది అండ్ ఇప్పుడు ప్రెసెంట్గా థైరాయిడ్ 25 mcg వాడుతున్నారు. ఇది ఏమైనా లైఫ్ టైం వాడాల్సి ఉంటుందా లేకపోతే ఏమైనా దీనికి వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? సార్ చూడండి, ప్రెసెంట్గా ఏజ్ పరంగా చెప్పాలంటే డెఫినెట్గా ఇది 25 కూడా మనం కంప్లీట్గా స్టాప్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే దీంతో పాటు మీ దగ్గరలో ఉన్న హోమియోపతి ఇంటర్నేషనల్కి ఒకసారి కన్సల్ట్ అయ్యి మీరు హోమియోపతి మెడిసిన్స్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ 1 to 2 years వాడిన తర్వాతనే మీకు థైరాయిడ్ అనేది స్టాప్ అవుతుంది అండ్ లైఫ్ టైం మెడిసిన్స్ అనేది అవసరం ఉండదు. దీంతో పాటు మీకు డయట్ ఎలా తీసుకోవాలి అది కూడా చెప్తారు. దానివల్ల కూడా మీకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది. 10 years నుంచి థైరాయిడ్ ఉంది కాబట్టి అట్లీస్ట్ ఒక 2 years ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. దాని తర్వాత మీరు మెడిసిన్స్ అనేది స్టాప్ చేసినా పర్వాలేదు. ఓకే అండి, కంటిన్యూ చేయండి. సోరియాటిక్ ఆర్థరైటిస్. సో సోరియాటిక్ ఆర్థరైటిస్లో అగైన్ కొంతమందికి ఒక కాంప్లికేషన్ ఉంటుంది. వాళ్ళకి ఫింగర్స్లో ఎప్పుడైతే వస్తుందో ఫింగర్స్లో డిఫార్మిటీస్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. డిఫార్మిటీస్ అంటే ఏంటిది? మనం నార్మల్గా ఏదైతే ఫింగర్స్ ఉంటుందో ఇక్కడ ఈ జాయింట్లో కంపల్సరీ ఇక్కడ ఒక బల్జ్ అనేది వచ్చేస్తుంది అండ్ కొంతమందికి బెండ్ అయిపోతుంది. సో ఇది ఒక కాంప్లికేషన్ అనేది ఉంటుంది. అగైన్ ఇది మనం చూసేది నార్మల్గా రుమేటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా కొంతమంది పేషెంట్స్కి చాలా ఎక్కువ కాలం నుంచి అంటే 20 years 30 years నుంచి రుమేటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నదంటే వాళ్ళకి ఇలాంటి కాంప్లికేషన్స్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా మీకు స్టార్టింగ్ స్టేజ్లోనే సోరియాసిస్ ఉన్నప్పుడు మీకు ఆర్థరైటిస్ ఉందా లేదా అది మీ డాక్టర్కి కన్ఫర్మ్ చేసుకోవాలి. వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయి అది కూడా మీరు క్రాస్ వెరిఫై చేసుకుంటే ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది డెవలప్ కాకుండా రివర్సిబుల్ కండిషన్లో ఉన్నప్పుడే మీకు ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. మాధవి తిరుపతి నుంచి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మాధవి గారు, చెప్పండి. మేడం నాకు సి సెక్షన్ ఆపరేషన్ అయ్యి ఒక 3 years అవుతుంది మేడం. ఓకే. నాకు ఫస్ట్ నుంచి కూడా ఇది నీలో క్రాకింగ్ సౌండ్ వస్తా ఉంది. అది ఏమైనా ప్రాబ్లం అవుతుందా? దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? పెయిన్ అయితే లేదు మేడం. పెయిన్ లేదు. రైట్. ఓకే. ఎక్కువగా మీరు ఏం చేస్తూ ఉంటారు? స్టాండింగ్ కానీ సిట్టింగ్ కానీ కంటిన్యూస్గా ఉంటుందా డైలీ యాక్టివిటీస్లో? కాల్ డ్రాప్ అయింది. ఓకే అండి. సో కాలర్ అడిగినట్లు ప్రెజెంట్గా అయితే 3 years బిఫోర్ జస్ట్ సి సెక్షన్ అంటే సిజేరియన్ సెక్షన్ ఆపరేషన్ ద్వారా డెలివరీ అనేది అయింది. కాకపోతే అంతకుముందు కూడా నీ జాయింట్స్లో క్రాకింగ్ సౌండ్స్ అనేది వస్తుండే. సో ఈ క్రాకింగ్ సౌండ్ అంటే ఏంటిది మనం ఫస్ట్ అర్థం చేసుకుందాం. మనం కూర్చున్న తర్వాత లేసినప్పుడు ఎప్పుడైతే కట్ కట్ అని సౌండ్ వస్తుందో దానికి మనం మెడికల్ టర్మ్స్లో క్రాకింగ్ సౌండ్ అనేది అంటూ ఉంటాం. మీ డాక్టర్ దగ్గర ఎప్పుడైతే మోకాలు నొప్పులు ఉన్నది అని కంప్లైంట్ తీసుకొని వెళ్ళినప్పుడు జనరల్గా డాక్టర్స్ అనేది నీ జాయింట్లో అదే ఫస్ట్ చెక్ చేస్తారు. ఓకే అండి, ఆర్థరైటిస్ గురించి అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్ టు సాక్షి.